హాయ్ అండి. వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే మనకి బయట పుట్టుకుక్కలు దొరుకుతూ ఉంటాయండి. ఎందుకంటే పల్లెటూర్లో అయితే ఖాళీ స్థలాల్లో మనకి పుట్టలుంటాయి కాబట్టి అలాంటి పుట్టల మీద ఇవి మొలుస్తూ ఉంటాయి ఎక్కువగా. అవి ఎక్కడుంటాయా ఏంటా అని వెతుక్కుంటూ వెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళం చిన్నప్పుడైతే మేము. సో, మా ఊళ్ళో అయితే వీటిని పుట్టుకుక్కలు అంటారండి. మీకు మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఇలా చాలా సింపుల్‌గా కర్రీ చేసుకోవచ్చండి. ఒక ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న మష్రూమ్స్‌ని, పుట్టుకుక్కల్ని కూడా వేసి ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలండి ఒక 10 నిమిషాల పాటు. ఇలా పుట్టకుక్కలు మగ్గిన తర్వాత 3 మీడియం సైజ్ ఉండే టమోటాలని ముక్కలుగా కట్ చేసి టమోటా ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, అలానే 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళని పోసుకొని బాగా మగ్గపెట్టుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.